వెల్కమ్ టు గణేష్ కిచెన్. నేను మీ లీలా కన్ని. మిక్స్ చేసుకో. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇంతలోపల మనం పాన్ హీట్ చేసుకొని ఈ పాన్ సాల్ట్ వేసాక కొంచెం అలాగ ఈ ఎగ్ కొంచెం బాయిల్ అయ్యాక దీంట్లో అప్పుడు కదపండి. సో లేకపోతే చిన్న ముక్కలుగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేదాకా ఎగ్ని కదిలికండి. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను. ఈ మీరు కావాలంటే ఇంట్లో సోనా మసూరి రైస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 90% రైస్ కుక్ అయ్యిందండి. మనం బిర్యానీకి ఎలా రైస్ కుక్ చేస్తాం అలా ఉప్పు వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుని 90% బాయిల్ చేసుకొని కుక్ చేసుకున్నది. ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ వేసుకొని దీన్ని కొంచెం ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్ ఈ చికెన్ పీసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ రైస్లోకి మనం ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ అప్పుడే వేసుకున్నామండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి, చూసుకోండి. ఇప్పుడు మరి దీంట్లోకి మనం గరం మసాలా వేసుకున్నాం 1 టేబుల్ స్పూన్. అలాగే దీంట్లోకి మనం ఈ సోయా సాస్ వేసుకున్నాం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. మరి దీంట్లోకి ఈ రెడ్ చిల్లీ సాస్ ఉంటుందండి, ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం. అలాగే దీంట్లో నేను అజినామోటో వేసుకోలేదు, బట్ వెనిగర్ వేస్తానండి. సో ఇలా 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ ఈ చికెన్ ఇది చైనీస్ రెసిపీ కాబట్టి జనరలీ మనం సోయా సాసెస్ అన్నీ యూస్ చేస్తుంటాం. ఇప్పుడు చాప్డ్ కొరియాండర్ వేసుకొని ఇలాగా ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఇలా చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మనకు చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.